నేను మీకు మాకు వీరబాబుని. అందరికీ నమస్కారం. 722 పాయింట్ అతిగా చేయకూడనివి. అతి సర్వత్రా వర్జయేత్ అన్నది లోకోక్తి. ఏ పనిని అతిగా చేయకూడదు. అలా చేయటం వల్ల ఎదుటివారి పట్ల అది దోషంగా పరిణమించవచ్చు. తుదకు అది కలహానికో లేదు విరహానికో వివాదానికో దారి చేయవచ్చు. పడుతున్నాడు కదా అని ఎక్కువ తిట్టేయకూడదు, అలాగే ఎక్కువ కొట్టకూడదు, ఎక్కువ పని చేయించేయకూడదు చేస్తున్నాడు కదా అని. సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. రబ్బర్ని బాగా సాగదీస్తే ఏమవుద్ది, తెగిపోతుంది. ఇది అంతే. అసందర్భపు నవ్వు. ఎప్పుడు ఉత్తినే మామూలుగా నవ్వకూడదు. నవ్వుతే నన్నే చూసి నవ్వుతున్నాడు, ఎగతాళి చేస్తున్నాడమ్మా అని కొంతమంది ఫీల్ అవుతారు. మితం తప్పి భోజనం. ఎక్కువ భోజనం తింటే పొట్ట ఫుల్ అయ్యి అజీర్ణం అవుతుంది. దానివల్ల గ్యాస్, అదే కడుపు నొప్పి, ఇంకా ఊపిరి ఆడదు, ఇబ్బంది పడాల్సి వస్తుంది. అదే విషంగా తయారవుద్ది. స్త్రీ వ్యామోహం కూడా ఎక్కువ ఉండకూడదు. స్త్రీ వ్యామోహం ఎక్కువ ఉంటే చిక్కుల్లో పడతావు, నష్టపోతావు. ఎక్కడికి వెళ్ళినా సమస్యల్లో చిక్కుకుంటావు. దానివల్ల నువ్వే నష్టపోతావు, జీవితం నాశనం అవుతుంది. అలాగే సమయం తప్పి నిద్ర. ఎక్కువ సమయం నిద్రపోవడం వల్ల సోమరితనం, బద్ధకం వస్తాయి. ఎక్కువ నిద్ర మంచిది కాదు. ధన వ్యయం. అధికంగా ఖర్చు చేయరాదా. అధికంగా ఖర్చు చేస్తే నీ దగ్గర డబ్బు లేకుండా పోయి అడుక్కుని తినాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏమీ లేకుండా పోతుంది. ఇది అసత్యవాదితో స్నేహం. అబద్ధాలు ఆడే వ్యక్తితో స్నేహం చేయరాదు. ఎప్పుడోకప్పుడు ఆ అబద్ధాల్లో నిన్నే ఇరికిస్తాడు వాడు. సంభోగం. ఎక్కువ సంభోగం చేయరాదు. చేయడం వల్ల నువ్వు వీక్నెస్ అవుతావు. భయంకరమైన సుఖ వ్యాధులు వస్తాయి, భయంకరమైన రోగాలు కూడా వస్తాయి. సంభోగం చేయడం వల్ల నువ్వు బలహీనమైపోతావు. ఎనర్జీ వేస్ట్. ఎక్కువ దేశాటన చేయరాదు. ఎక్కువగా అనేక ప్రదేశాలకు తిరగరాదు. ఏ ప్రదేశాలు ఎలా ఉంటాయో తెలియదు. అక్కడ మనకి ఏమన్నా నష్టాలు కూడా జరగవచ్చు, సమస్యలు కలగవచ్చు. కాబట్టి ఎక్కువ చేయరాదు. ఎక్కువగా యజమానితో వాదన చేయరాదు. 1-2 మాటలతో తేల్చుకోవాలి. అంతేగాని పదే పదే అదే తలుచుకోవడం, గతాన్ని తవ్వుకోవడం, 10 సార్లు గొడవ పెట్టుకోవడం ఇలాంటివి చేయరాదు. అక్కడితో వదిలేవాలి, మళ్ళీ మామూలుగా. దొంగ బుద్ధి కలవానితో తిరగట. ఎక్కువ దొంగ బుద్ధి కలవానితో తిరగటం వల్ల దొంగ బుద్ధులు అబ్బుతాయి. అలాగే దొంగ పనులు చేసి నిన్ను ఇరికిస్తాడు. ఇటువంటివి అతిగా చేయటం వల్ల చివరికి అవి మనకు చెడుని కలిగిస్తాయి, చీటుని కలిగిస్తాయి. కాబట్టి గుర్తించుకుని ఇవి ఎక్కువగా చేయకండి. ఓకే ఫ్రెండ్స్, ఈ పాయింట్స్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.